ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు మాట మీద నిలబడే చరిత్ర లేదు, ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్. 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం పేదల రక్తం పీల్చి కోట్లు వసూలు చేసింది, బీఆర్ఎస్ అధ్యక్షులు కేటీఆర్. మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సైతం మార్చేస్తారు, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నాడు డీటెయిల్స్ చూస్తే చంద్రబాబుకు ఏ రోజు మాట మీద నిలబడిన చరిత్ర లేదని, సాధ్యం కాని రీతిలో ఆయన ఇప్పుడిచ్చిన హామీలు ఆయన చేయబోయే మోసాల్ని కళ్లకు కడుతున్నాయని సీఎం జగన్ ఆరోపించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లాలో సోమవారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మేనిఫెస్టోను 99% అమలు చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందని, టీడీపీ హయాంలో ప్రకటించిన మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిందన్నారు. ప్రజలంతా సంక్షేమ పథకాలు అందాలంటే సీఎం జగన్ ను మరోసారి గెలిపించాలని కోరారు. అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఎండను చిక్కటి చిరునవ్వులే కనిపిస్తా ఉన్నాయి, ప్రేమ ఆప్యాయతలే కనిపిస్తా ఉన్నాయి. మీ ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు మళ్ళీ మోసపోవటం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లేచి లకలక 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 అంటూ మళ్ళీ మీ రక్తం దాగేందుకు మీ ఇంటి గడప దొక్కుతుంది. ఖచ్చితంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బాబు చరిత్ర చూస్తే ఏ రోజు మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు. బాబు మొన్న ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే, సాధ్యం కాని హామీలతో ఆయన చెప్పిన హామీలను చూస్తే ఆయన చేయబోయే మోసం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 59 నెలలుగా మీ బిడ్డ పరిపాలన మీరు చూశారు. ఈ 5 సంవత్సరాలలో, ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కొరకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబం. 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదల రక్తం పీల్చి కోట్లు వసూలు చేసిందని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ విమర్శించారు. సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ పై పన్నుల రూపంలో గత 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు వసూలు చేశారన్నారు. అదానీ, అంబానీలకు 14 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. తాను చెప్పింది తప్పని బీజేపీ నేతలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కరీంనగర్ స్థానంలోని పోటీ కాంగ్రెస్ తో కాదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను 10 నుంచి 12 సీట్లలో గెలిపిస్తే 6 నెలల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే స్థితికి వస్తారన్నారు. పెట్రోల్, డీజిల్ పై పన్నులు వేస్తే హైవేలపై టోల్ ఛార్జీలు ఎందుకు? వీటిపై ప్రశ్నిస్తే భాజపా వద్ద జవాబు లేదని కేటీఆర్ అన్నారు. రాజీనామా బండి సంజయ్ చేతిలో పెట్టిపోతాను. నేను చెప్పింది అక్షర సత్యం. ఈ ప్రభుత్వం పనిచేసింది
కాకులను కొట్టిండు, గద్దలకు పెట్టిండు, పేదలను చంపిండు, వాళ్ళ దగ్గర ముక్కు విండి వసూలు చేసి పెద్దవాళ్లకు దోచిపెట్టినోడే నరేంద్ర మోడీ. ఇవాళ అన్ని పిరమైనవి. ఎట్లా పిరమైనవి అంటే తగ్గింది ధర, క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది, కానీ పెట్రోల్ రేట్లు పెంచిండు, డీజిల్ రేట్లు పెంచిండు, ప్రత్యేక పన్నులు వేసిండు. ఏమైతుంది దాంతో? ఇప్పుడు మీరు తంగలపల్లికి వెళ్ళి బద్దనపల్లికి వెళ్ళి హైదరాబాద్ పోవాలి బస్సులో, మరి డీజిల్ రేటు పెరిగితే బస్ కిరాయి పెరుగుతుందా తగ్గుతుందా? మరి కూరగాయల రేట్లు, పప్పు రేటు, ఉప్పు రేటు, నూనె రేటు, చింతపండు రేటు, సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే పెరగదా? రవాణా ఛార్జీలు పెరిగితే పెరుగుతుంది కదా. ఒక గట్ల పెంచినోడు నరేంద్ర మోడీ. అట్లాంటి మోడీ గారికి, ఏమీ చేయని మోడీకి, తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిన మోడీకి మనం ఎందుకు ఓటేయాలి ఆలోచించండి. 5 ఏళ్లలో బండి సంజయ్ గారు ఎంపీ అయింది. 5 ఏళ్లలో ఒక్క పైసా పనిచేసిండా? తంగలపల్లికి, సిరిసిల్లకు ఒక పని చేసిండా? ఎన్నడన్నా కనబడ్డా? గాలి తిరుగుడు, గాలి మాటలు తప్ప చేసిన ఒక్క పని ఉందా? మరి ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? ఆలోచించండి దయచేసి. నేను మిమ్మల్ని కోరేది, ఇది నేను మీకు చెప్పుడు కాదు, మీరు 10 మందికి చెప్పాలి. 13 తారీఖు లోపల తప్పకుండా దయచేసి మన అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మన అభ్యర్థి గెలిచేటట్టు, మన అభ్యర్థి గట్టిగా మంచి మెజారిటీ మన తంగలపల్లి మండలంకి గెలిచేటట్టు మీరందరూ కూడా శాయశక్తుల ప్రయత్నం చేయాలని నా విజ్ఞప్తి. ఎందుకంటే ఇన్ని చేసిన కేసీఆర్, 10 ఏళ్లలో మనకి ఇంత చేసిన కేసీఆర్ కు మనం రుణం తీర్చుకునే ఒక మంచి అవకాశం ఈ పార్లమెంట్ ఎలక్షన్. ఈ ఎలక్షన్ లో పోటీ ఎవరెవరికి మధ్యన జరుగుతున్నది? 10 ఏళ్ల నిజం కేసీఆర్ పాలన, 10 ఏళ్ల విషం నరేంద్ర మోడీ పాలన, 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన. ఈ మూడింటి మధ్యలోనే ఎలక్షన్ జరుగుతున్నది. 10 ఏళ్ల నిజానికి, 10 ఏళ్ల విషానికి, 150 రోజుల అబద్ధానికి మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. అక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ, మన పార్టీ నిలవాలే, గెలవాలే, మనం రేపటి రోజున గల్లా ఎగిరేసి నడవాలే మళ్ళీ తంగలపల్లిలో అంటే తప్పకుండా ఈ ఎలక్షన్ లో మెజారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ లో మనం 10-12 సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ ఓటు రేపు రుణమాఫీ చేస్తాడు. కాంగ్రెస్ ఓటు రేపటి రోజున మళ్ళా 15,000 రూపాయలు ఇయ్యక తప్పదు. మహిళలకు 2,500 ఇస్తాడు, 4,000 పెన్షన్ ఇయ్యాల్సి వస్తుంది. ఒకవేళ ఈ ఎలక్షన్ లో తప్పకుండా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ లో మనం కింద పొరపాటున తప్పిదారి కాంగ్రెస్ కు ఓటేస్తే ఏం జరుగుతుంది? నేను ఏ పని చేయకపోయినా, పచ్చి అబద్దాలు ఆడినా, కేసీఆర్ ను తిట్టినా, బూతులు మాట్లాడినా ఇవాళ నాకే ఓటేసిండ్రంటే ఏ పని చేయాల్సిన అవసరం లేదు. 420 దొంగ హామీలు ఇచ్చి లుచ్చా మాటలు మాట్లాడినా నాకే ఓటేసిండ్రంటే నేను ఒక్క పని చేయకపోయినా ప్రజలు నాతోనే ఉంటారు అని అనుకునే అవకాశం ఉంది. దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్లోని ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమూహం అని తెలిపారు. గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఆదివాసీలకు అన్ని హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు 400 ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధారామయ్య తదితరులు పాల్గొన్నారు. कमलेश्वर पटेल जी, ओम राठौड़ जी, ओमकार मरकाम जी, विक्रांत भूरिया जी, वीर सिंह भूरिया जी, हमारे कैंडिडेट कांतिलाल भूरिया जी, स्टेज पे कांग्रेस पार्टी के सीनियर वरिष्ठ नेता, भाइयों और बहनों, हमारे प्यारे कार्यकर्ता, प्रेस के मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत। इतनी धूप में आप हमारी बात सुनने आए, इसके लिए दिल से आपका धन्यवाद करता हूं। नमस्कार। ये जो चुनाव हो रहा है, ये संविधान बचाने का चुनाव है। ये हिंदुस्तान का संविधान है, इसको बीजेपी और आरएसएस खत्म करना चाहते हैं, बदलना चाहते हैं, फेंक देना चाहते हैं। और कांग्रेस पार्टी, इंडिया गठबंधन इस संविधान की रक्षा कर रहा है, इसको बचाने की कोशिश कर रहे हैं। जो भी हिंदुस्तान के आदिवासियों को मिला है, दलितों को मिला है, पिछड़ों को मिला है, आपके जल,
जमीन जंगल का जो हक है वो सारा का सारा इस संविधान ने आपको दिया है। नरेंद्र मोदी चाहते हैं कि इसको परे किया जाए और उनका पूरा का पूरा राज हो और आपके जो अधिकार हैं वो आपसे छीने जाए। ये उनका लक्ष्य है और हम उनको रोकने की कोशिश कर रहे हैं। भाइयों और बहनों, चाहे वो पब्लिक सेक्टर हो, चाहे वो रिजर्वेशन हो, నాడు టీడీపీ ప్రభుత్వ హయాంలోని అసెంబ్లీ సాక్షిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఆమోదించి నేడు ఎన్నికల సమయంలో కావాలని తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ అన్నారు. సోమవారం తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాటి పిఎస్సిఎస్ చైర్మన్ పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలన్నారు. ఈ చట్టం ద్వారా 100 ఏళ్ల తర్వాత ప్రతి గ్రామంలో భూ సర్వే జరుగుతుందన్నారు. దీంతో ప్రతి ఒక్కరికి భూములపై సర్వ హక్కులు ఉంటాయి. సైకిల్ గుర్తులు లాక్కున్నాడు. ఆ తర్వాత మోహన్ బాబు నుంచి హెరిటేజ్ సంస్థలు లాక్కున్నాడు. ఈ రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు జీవితం అంతా కూడా లాక్కోవటం కొట్టేయడంతోనే నిండిపోయింది. కాబట్టే పచ్చ కావులు వచ్చిన లోకం అంతా పచ్చగా కనబడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధంగానే భూములు లాక్కుంటారని చెప్పి ఒక అపోహ పడుతూ అదే పనిగా మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఎప్పుడు తెచ్చారు, అసలు దీని ఎవరు కారకులు అంటే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ యొక్క సూచనల మేరకు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే చట్టం మీద చర్చ జరిగింది. ఈ చట్టాన్ని అప్పుడు ఆమోదించడం జరిగింది. 29 జూలై 2019లో ఈ యొక్క చట్టం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అంటే ఏంటి, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామిక వ్యవస్థలో ఈ ప్రజాస్వామ్యంలో దేవాలయంగా భావించేలాంటి ఒక నిండు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, ఆ పార్టీ పిఎస్సి చైర్మన్ గా ఉన్నటువంటి పయ్యావుల కేశవులు మాట్లాడినటువంటి మాటలు మనందరికీ తెలుసు. ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి నిండి అసెంబ్లీలో వీడియో రూపంలో చూద్దాం. ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా ఈ యొక్క చట్టం అనేటువంటిది నీడ్ ఆఫ్ ద అవర్, దీన్ని భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించిందని చెప్పి ఈ యొక్క చట్టం తీసుకురావడం రాష్ట్రానికి, ప్రజలకి, రైతులకి చాలా మంచిదని చెప్పి, ఈ చట్టం చాలా గొప్పదని చెప్పి, ఆమోదయోగ్యం అని చెప్పి దీన్ని నిండు అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఆమోదిస్తుందని చెప్పి పయ్యావుల కేసులు మాట్లాడినటువంటి మాటలు వీడియో రూపంలో చూసాం. అదేవిధంగా ఆయన మాట్లాడినటువంటి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీ రికార్డ్స్ వేదికగా ఏదైతే మాట్లాడాడో ఏం చెప్పాడు ఆయన, అధ్యక్ష ఈ బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్లే బిల్లు, ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. ఈ బిల్లు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, అప్పుడెప్పుడో 1858లో ఆస్ట్రేలియాలో వచ్చింది. అంతకుముందే ఆంధ్ర రాష్ట్రం కంటే ముందే కూడా కర్ణాటకలో భూమి అనే పేరుతో వచ్చింది, మరో రాష్ట్రంలో వచ్చింది. ఇవన్నీ అమలవుతున్నాయి, ఇవి మంచి కోసమే అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తులు మరి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, అంటే నువ్వు అసెంబ్లీ వదిలేసి వెళ్ళిపోయావు కాబట్టి అసెంబ్లీలో మీ సభ్యులు మాట్లాడినవన్నీ మర్చిపోవడం మీ ఉద్దేశమా, లేకపోతే నువ్వు మీ సభ్యులు అందరూ కలిపి గజనీలాగా ఏమన్నా తయారయ్యారా? సభలో ఉన్నప్పుడు ఒకలాగా, సభ బయటికి వెళ్ళాక ఒకలాగా, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రముఖిలా వ్యవహరిస్తున్నావా చంద్రబాబు అని నేను ఆయన అడుగుతున్నా. ఇదే చంద్రబాబు నాయుడు ఈ చట్టం గురించి అందరికీ కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నాడు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చేవి ఐవీఆర్ఎస్ కాల్స్ కాదు, వైరస్ కాల్స్, ప్రజాస్వామ్యానికి పడుతున్నటువంటి వైరస్ కాల్స్ అవి. ఎందుకంటే ఈ చట్టం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి, రైతుల యొక్క స్థలాలకో పొలాలకో వారి యొక్క భూములకో రక్షణ కలుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి భూ దోపిడీదారులు, చంద్రబాబు నాయుడుకు తొత్తులుగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యక్తులు, అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రజల యొక్క భూములను కొట్టేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ యొక్క రక్షణ చట్టంతో అటువంటి భూ దోపిడీదారులు కాళ్ళు చేతులు కట్టేయబడతాయి. కాబట్టి ఈ రోజు వీళ్ళంతా మూకమ్మడిగా చేరి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వం మీద ఇన్ని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. సరే, మీకు ఇంత దమ్ముంది కదా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నేను సవాల్ చేస్తున్నా. ఈ రోజు అనకాపల్లికి వస్తున్నాడు ప్రధానమంత్రి మోదీ గారు, మీ కూటమి అంతా కూడా కలిపో మీటింగ్ పెడుతుంది. నీకు దమ్ముంటే చంద్రబాబు
పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా నాకు కేంద్రంలో హోల్డ్ ఉందని. నిన్నే ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్, నీకు దమ్ముంటే నరేంద్ర మోడీతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక నల్ల చట్టం అని చెప్పించే దమ్ము మీ ఇద్దరు ఎవరికైనా ఉందా? లేదా ముస్లిం రిజర్వేషన్లు కంటిన్యూ చేయిస్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ముస్లింలు 4% రిజర్వేషన్ ఉంచుతామని చెప్పి మోడీతో చెప్పించే దమ్ము చంద్రబాబు నీకుందా, పవన్ కళ్యాణ్ నీకుందా అని అడుగుతున్నా. నీతో పాటు నిన్న మొన్నటి వరకు అంటగాగినటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు మాట మీద నిలబడే చరిత్ర లేదు, ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్. 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం పేదల రక్తం పీల్చి కోట్లు వసూలు చేసింది, బీఆర్ఎస్ అధ్యక్షులు కేటీఆర్. మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సైతం మార్చేస్తారు, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నాడు ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.